స్పైసీ ఫుడ్ ఛానల్. ఎంతో రుచిగా ఉండే వెజ్ మంచూరియా తయారు చేసుకుందాం. ముందుగా ఒక క్యాబేజ్ తీసుకున్నాను, శుభ్రంగా కడిగాను. దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న క్యాబేజ్ను వేరే ఒక బౌల్లో తీసుకుందాం. ఇప్పుడు 2 క్యారెట్లు తీసుకుందాం. అవి గ్రేటర్తో తురుముకుందాం. ఇలా తురుముకున్న క్యారెట్ని కూడా మనం క్యాబేజీ వేసుకున్న బౌల్లో వేసేసుకుందాం. ఇప్పుడు ఈ క్యారెట్ తురుములో 1 స్పూన్ మైదా, 1 అర టీ స్పూన్ కార్న్ ఫ్లోర్, రుచికి సరిపడినంత సాల్ట్ వేసి ముందుగానే మనం ఒక పొటాటోని ఉడికించుకుని పెట్టుకోవాలి. ఆ ఉడికించుకుని పెట్టుకున్న పొటాటోని ఇప్పుడు ఇందులో వేసి స్మాష్ చేయాలి. ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకోవాలి. సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒకవేళ బైండింగ్ కన్సిస్టెన్సీకి రాకపోతే కొద్దిగా కార్న్ఫ్లోర్ కానీ మైదా కానీ యాడ్ చేసుకోవచ్చు. నాకు సరిపోయింది. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత మనం ఇప్పుడు మంచూరియా బాల్స్ రెడీ చేసుకుందాం. కడాయి పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పోసుకుని ఇప్పుడు మనం ఒక్కొక్క మంచూరియా బాల్ని ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మంచూరియా బాల్స్ను వేపుకుని పక్కన పెట్టుకోవాలి. వేరే ఒక కడాయి పెట్టుకుని 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని ఇది హై ఫ్లేమ్లో పెట్టుకునే చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 3 వెల్లుల్లి రెబ్బలు చిన్నగా చాప్ చేసుకున్నాము. కొద్దిగా అల్లం కూడా చిన్నగా చాప్ చేసుకుని 2 పచ్చిమిరకాయలు, 2 టేబుల్ స్పూన్లు ఉల్లిపాయ చిన్నగా చాప్ చేసుకుని కొద్దిగా వేయించుకోవాలి. ఈ స్పూన్తో చిల్లీ సాస్, సోయా సాస్, షేజ్వాన్ సాస్, టమాటో కెచప్, 1 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, పించ్ ఆఫ్ అజినోమోటో వేయాలని రూల్ లేదు, లేకపోతే స్కిప్ చేయండి. ఇప్పుడు మనం ముందుగా వేపుకున్న మంచూరియా బాల్స్ వేయాలి. కొంచెం వెనిగర్, ఫైన్గా కొద్దిగా చాప్ చేసుకున్న కొత్తిమీర, కొంచెం చాప్డ్ ఆనియన్స్. ఎంతో టేస్టీగా ఉండే వెజ్ మంచూరియా రెడీ. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి కమెంట్స్ ద్వారా తెలియజేస్తారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.